టీవీ 999 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికా ట్రేడ్ వార్, స్టీల్, ఫార్మా దిగుమతులపై భారీ సుంకాలు. సరికొత్త రికార్డును సృష్టించిన భారత రక్షణ ఎగుమతులు 62% వృద్ధి చేసిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సీఎం మమతను ఓడించండి, సువేందు నామినేషన్ ర్యాలీలో అమిత్ షా పిలుపు. ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా? ఆప్ను ప్రశ్నించిన ఎంపీ రాఘవ్ సత్తా. ఫ్యూచర్ సిటీ పర్యటనలో సీఎం రేవంత్, ఎఫ్సిడిఏ స్కిల్స్ వర్సిటీ భవన నిర్మాణ పనుల పరిశీలన. జనసేన ఎమ్మెల్యే బాధితురాలపై దాడి, నడి రోడ్డుపై లాఠీతో దాడి చేసిన జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర. ఇసుక తవ్వకాల ఆదాయంపై వాసత్వాలు బయటపెట్టాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మన్ని కృషాంక్. తనపై కేసు నమోదు చేసిన పోలీసులపై మరోసారి ఫైర్ అయిన పేర్ని నాని, తప్పుడు నాయకులు ఉన్నట్లే తప్పుడు అధికారులు కూడా ఉంటారని మండిపాటు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ, సీఎంపై జాగృతి అధ్యక్షుడు కవిత విమర్శలు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యేల హల్చల్ దారుణం, ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి డిమాండ్. కోలకతాపై సన్ రైజర్స్ ఘన విజయం, ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హైదరాబాద్. పసిడి ప్రియులకు శుభవార్త, మళ్లీ తగ్గిన బంగారం ధరలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య రంగంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను కారణంగా చూపుతూ స్టీల్, అల్యూమినియం, కాపర్ వంటి లోహాలతో పాటు పేటెంట్ ఉన్న ఔషధాల దిగుమతులపై కూడా భారీ సుంకాలు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశీయ పరిశ్రమను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం విదేశాల నుండి దిగుమతి అయ్యే పేటెంట్ ఉన్న ఔషధాలు, వాటి తయారీకి వాడే ముడి పదార్థాలపై ఏపీఐ 100% వరకు సుంకం విధించనున్నారు. అయితే తమ ఉత్పత్తిని అమెరికా తరలించే కంపెనీలకు రాయితీ ఇస్తూ 4 ఏళ్ల వరకు 20% సుంకం మాత్రమే వర్తింపజేయనున్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి మిత్ర దేశాలకు 15% టారిఫ్ ఉంటుంది. ప్రస్తుతానికి జనరిక్ మందులకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ కొత్త ఫార్మా సుంకాలు 2026 జూలై 31 నుంచి దశలవారీగా అమల్లోకి రానున్నాయి. Thanks to the progress we've made, I can say tonight that we are on track to complete all of America's military objectives shortly, very shortly. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of all of their original leaders' death.
They're all dead. The new group is less radical and much more reasonable. Yet, if during this period of time no deal is made, we have our eyes on key targets. If there is no deal, we are going to hit each and every one of their electric generating plants very hard and probably simultaneously. We have not hit their oil, even though that's the easiest target of all, because it would not give them even a small chance of survival or rebuilding. భారత రక్షణ ఎగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డును సృష్టించాయి. మొత్తం ఎగుమతులు 38,424 కోట్లకు చేరి గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 62% వృద్ధిని నమోదు చేశాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ ఎగుమతుల్లో వచ్చిన భారీ పెరుగుదల భారత రక్షణ సామర్థ్యాలపై ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రక్షణ ఎగుమతుల్లో భారత్ సరికొత్త విజయగాథను లెక్కిస్తుందన్నారు. ఈ ఎగుమతుల్లో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల వాటా 54.84% కాగా ప్రైవేట్ సంస్థల వాటా 45.16% ఉంది. భారత్ ప్రస్తుతం 80 కంటే ఎక్కువ దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తుంది. ఎగుమతి సంస్థల సంఖ్య 128 నుంచి 145కు పెరిగింది. భారత రక్షణ రంగ ఎగుమతులు 2024-25లో 23,622 కోట్లున్నాయి. इंपोर्ट के मामले में जाना जाता था, अब एक्सपोर्ट्स के मामले में भारत तेजी के साथ आगे बढ़ रहा है. मैं आपको यहां पर आंकड़े देना चाहता हूं. 2014 में भारत का डिफेंस एक्सपोर्ट लगभग 600 करोड़ था. वह आज बढ़कर 38,500 करोड़ तक पहुंच गया. मैं आज की रिपोर्ट आपको बतला रहा हूं. और अभी जो लास्ट डाटा आया है उसमें पिछले साल के कंपैरिजन में 25-26 में भारत के डिफेंस एक्सपोर्ट में 62.66% का रिकॉर्ड जंप हुआ है. डिफेंस प्रोडक्शन के मामले में हम 1.50 लाख करोड़ का माइलस्टोन पहले ही क्रॉस कर चुके हैं. और हमारा लक्ष्य है, जो मैंने लक्ष्य निर्धारित किया है डिफेंस मिनिस्ट्री के लिए, कि हम 2029 समाप्त होते होते हमारा यह टारगेट 3 लाख करोड़ का है और यह पूरा होकर रहेगा. मैं आप सबको आश्वस्त करना चाहता हूं. పశ్చిమ బెంగాల్లో మార్పునకు నియోజకవర్గం భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరదారి అని బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్లో గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారానికి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తైతే భవానీపూర్లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. బెంగాల్లో మార్పు సంభవిస్తుంది, అయితే ముందుగా భవానీపూర్లో మార్పు రావాలా వద్దా అంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజార్టీతో గెలిపించాలని భవానీపూర్ ప్రజలను చేతులెత్తి వేడుకుంటానని పేర్కొన్నారు. मगर भवानीपुर वालों, पूरे बंगाल में परिवर्तन करने आपके हाथ में है. ऐसा है, एक एक सीट कर जीतेंगे, 170 सीट तक जाएंगे, तब परिवर्तन होगा. ठीक है ना? मगर मेरे पास एक शॉर्टकट है. अगर भवानीपुर वाले एक ही सीट जिता दे तो परिवर्तन अपने आप हो जाएगा. मैंने शुभेंदु दा को कहा था कि सिर्फ नंदीग्राम नहीं, ममता के घर में जाकर उसको हराना है. और इनका रिकॉर्ड है. गत चुनाव में ममता बंगाल में सरकार तो बना पाई थी, मगर ममता दीदी नंदीग्राम में शुभेंदु दा के सामने चुनाव हार गई थी. इस बार ममता जी पूरे बंगाल में भी हारेगी और भवानीपुर में भी हारेगी. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ యువనేత ఎంపీ రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ అధిష్టానం తొలగించింది. ఈ నిర్ణయంపై రాఘవ్ చద్దా తీవ్రంగా
స్పందించారు. పార్లమెంట్లో తన గొంతును నొక్కేందుకే ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశంలో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నానని అన్నారు. బహుశా సాధారణంగా ఎవరూ ప్రస్తావించని అంశాలను తాను చర్చిస్తానని చెప్పుకొచ్చారు. కానీ ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా, తను ఏదైనా తప్పు చేశానా, ఏదైనా పొరపాటు జరిగిందా అని సద్దా ప్రశ్నించారు. मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूँ, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूँ थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूँ और मैं आपके लिए हूँ। और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूँ। मेरी खामोशी को मेरी हार मत समझ लेना, मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूँ जो वक्त आने पर सैलाब बनता है। जय हिंद। ఫ్యూచర్ సిటీ పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కేరళ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎం నేరుగా ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. తొలుత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని, ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. మే నాటికి FCDA పనులు, జూన్ చివరి నాటికి స్కిల్ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి పవర్ గ్రిడ్ సెంటర్కు చేరుకున్నారు. కొంగరకలాన్ నుంచి మీర్ ఖాన్పేట్, అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న 330 అడుగుల విస్తీర్ణంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు సహా రేడియల్ రోడ్డు పనులు వేగం పెంచాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలోని ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లను తొలగించి ఖర్చుకు వెనకాడకుండా భూగర్భ విద్యుత్ కేబులను వేయాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామమని, ఇక్కడే అనేక జాతీయ అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్నాయని, తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. జనసేన నేతల దాడి ఘటన నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా స్పందించారు. పథకంతోనే తమపై దాడి జరిగిందన్నారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ తన పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తనకు ఎలాంటి సహకారం లేదని, తమపై దాడి జరిగినప్పుడు అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారని తెలిపారు. తాను ఎందుకు అని అడిగినందుకు తనపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర 2 దెబ్బలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 మంది వచ్చి చావు దెబ్బలు కొట్టారు. ప్లాన్ ప్రకారమే తమపై దాడి చేశారని, శ్రీధరే జనసేన వాళ్లను నాపైకి ఉసుగొల్పారని తెలిపారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని, అరవ శ్రీధర్కు శిక్ష పడాల్సిందే అంటూ అంతవరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మర్రి కృష్ణాంక్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 39 కోట్లే అని తెలిపారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణతో ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగిందని అన్నారు. ఒక్క సంవత్సరంలోనే 886 కోట్లకు చేరిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ధర టన్నుకు 645 మాత్రమే ఉండేదని, ప్రజలకు అందుబాటులో ఉండేదని కృష్ణాంక్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాండ్ బజార్ పేరుతో ఇసుక ధరను 1600కు పెంచిందని, అదనంగా రవాణా భారం కూడా ప్రజలపై మోపుతుందన్నారు. సర్వీస్ ఛార్జీలు టన్నుకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నుంచి 100కు పెంచబడినప్పటికీ ఆదాయం మాత్రం పెరగకపోవడం అనుమానాస్పదమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇసుక మైనింగ్ మీద ఏదైతే లెక్కలు విడుదల చేసిందో వాస్తవానికి ప్రభుత్వం ఎందుకు తప్పుడు లెక్కలు విడుదల చేసింది అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిపిఆర్ ఎవరైతే మల్సూర్ గారు ఉన్నారో గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇసుక మైనింగ్ కు ఎండీగా పనిచేసారు. చాలా గొప్పగా సంస్థ యొక్క ఆదాయాన్ని ఆనాడే 886 కోట్ల వరకు ఒక్క సంవత్సరంలో తీసుకొని వెళ్లడం జరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే లెక్కలు విడుదల చేసిందో దాని మీద ముఖ్యమంత్రి గారి సిపిఆర్ అనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు తప్పుడు లెక్కలు చెప్పారు, ఎందుకు ఆ ఒక్క సంవత్సరం ఆదాయం 800 కూడా కోట్లు టచ్ కాని విధంగా ఎందుకు అట్లా చూపెట్టిండ్రు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఆనాడే 2014 కంటే ముందు, రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఇసుక ఆదాయం కేవలం 39 కోట్లు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆదాయం ఎలా పెంచాలి అని ప్రభుత్వ ఆదాయం దిశగా ఆనాడు ఎన్నో కూడా వాళ్ళు జియోలు కానివ్వండి, దాని యొక్క మొత్తం మెకానిజం కానివ్వండి, అది ఏర్పాటు చేయడం వల్లనే ఇవాళ ఆదాయం పెరిగింది. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆనాడు 6 AM to 6 PM ఇసుక మైనింగ్ ఉంటే ఇవాళ 6 AM నుంచి 9 PM వరకు అయింది. ఆనాడు ఇసుక రీచ్ వద్ద 645 రూపాయలకు టన్నుకు ఇసుక దొరికితే ఇవాళ శాండ్ బజార్ పేరిట సుమారు 1600-1800 రూపాయలు ఇసుక టన్నుకు ధరను పెంచడం జరిగింది, ప్రజల మీద భారం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్ కేసు నమోదు చేయగా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ మీడియాతో మాట్లాడారు. దోపిడీదారులను నిలదీయడమే మా కర్తవ్యం. మీరెన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రశ్నించడం ఆగదని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరిళ్లు కూర్చలేదని పేర్ని నాని శాంతి భద్రతల విషయంలో పోలీసులు ఉండాలన్నారు. పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. మీరు అడిగినట్లు మున్సిపల్ శాఖ వారు అందజేసినటువంటి రిక్వెషన్ కాపీ ఉంది. దాన్ని మీడియా సమక్షంలో జతపరిచి రిలీజ్ చేస్తున్నాం. నీకు ఇచ్చానా? ఇది కాదు ఇచ్చా కదా. ఇక్కడ ఉందా సార్? ఇదే కదా జయపాల్ గారు మీరు రిలీజ్ చేసింది. మీరు నేర పరిశోధనలో నిష్ణాతులు జయపాల్ గారు, నేర పరిశోధనలో అద్భుతమైన నిష్ణాతులుగా మీకు పేరుంది. ఒకసారి కమిషనర్ గారి సంతకం చూడండి. ఒకసారి నిజంగా ఆయనే పెట్టాడా? అడావుడిగా నిన్న పెట్టించారా? పెట్టించేప్పుడు ఏమైనా ఎడం చేత్తో కానీ కాలుతో కానీ చేత్తో కాకుండా ఇంకెవరన్నా పెట్టారా? వారు అంతకితం ఉన్నటువంటి సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీకు తేడా కనిపించకపోవచ్చు, మీరు ఒకసారి ఎవరికన్నా చూపించినా సరే ఇదేమో అక్షరకృష్ణ సంతకం. వెనకటికి రాత్రిపూట పివి నరసింహారావు ఉండగా అక్షరకృష్ణ అని రాత్రిపూట సంతకం నేర్పేవాళ్ళు, పేరు రాయటం సంతకం నేర్పేవాళ్ళు, రాత్రిపూట దీపం పెట్టి నేర్పేవాళ్ళు. వయోజన విద్య అండి బాబు గారు, వయోజన విద్య అని ఇది ఆ సంతకం. ఇది చూడండి ఒకసారి, వారి స్ట్రోక్స్ చూడండి ఒకసారి. ఇది ఆయన పత్రికా ప్రకటన. గతంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ఇది ఒరిజినల్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి జయపాల్ గారు. రాష్ట్రంలో స్కూల్ ఫీజుల గొడవ నడుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 39,640 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్లో 25 నుంచి 30% ఫీజులు పెంచి ఇప్పటి నుంచి వసూలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని రేవంత్ రెడ్డి పదే మాట్లాడారని గుర్తు చేశారు. ఎవరెంత తిన్నారంటూ అసెంబ్లీలో చర్చ వేసుకున్నారే తప్ప ఫీజుల నియంత్రణపై మాట్లాడలేదని విమర్శించారు. ఏప్రిల్ రానే లేదు,
ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సు కంటారు, స్కూల్ కంటారు, బుక్స్ కంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది, 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే ₹60,000 ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా, గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉండనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కొత్తగా మీరు చేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలు, కూటమి ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనానికి పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు 10 గంటల పాటు చేసిన హంగామే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ ఆర్డీఓ, ఎక్సైజ్ ఆఫీసుల్లోనూ ఇలాగే బెదిరింపులకు దిగినా ధర్నాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఎస్పీ ఆఫీసులో బరి తెగించారన్నారు. రాష్ట్రంలో ఎస్పీలు, ఐజీలకే రక్షణ, గౌరవం లేదని దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. కూటమి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా అసహించుకుంటున్నారు. ముఖ్యంగా మొన్న నర్సరావుపేటలో స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చెదలవాడ అరవింద్ బాబు గారు దాదాపు 10 గంటల పాటు మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 11:30 వరకు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో బైఠాయించి హల్చల్ చేసి ఎవరొచ్చినా, ఆఖరికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ, వాళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు కానీ, లేకపోతే పోలీస్ అధికారులు, పై అధికారులు, ఐజీలు ఎవరొచ్చినా సరే ఏమీ చలనం లేకుండా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ గారి విధుల్ని అడ్డుదగులుతూ సుమారు 10 గంటల పాటు చేసిన ఈ యొక్క హల్చల్ హడావుడి కార్యక్రమాన్ని బరితెగించటం చూస్తే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మొన్నటికి మొన్న హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. కనీసం సమాధానం కూడా ఎవరో చెప్పాల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఏదో మహేష్ యాదవ్ ఒక్కడే తన సెల్ఫీ వీడియోలు పెట్టుకున్నాడు, నేనేది తప్పు చేయలేదని చెప్పి. అవతల తెలంగాణలో ఈరోజు పోలీస్ అధికారులందరూ కూడా దోషిగా తేలిస్తే అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపించే కార్యక్రమం చేస్తారు. ఆరవ శ్రీధర్ మరో కూటమి ఎమ్మెల్యే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే బోని కొట్టింది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు నేడు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. కోలకతా నైట్ రైడర్స్తో పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో 65 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోలకతా 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లతో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 ఆకాశహేమయ హద్దుగా చెలరేగి పవర్ ప్లేలలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ 35 బంతుల్లో 52 హాఫ్ సెంచరీతో రాణించగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 39 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోలకతా బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరాబానీ 4 వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో కోలకతా తడబడింది. దీంతో కోలకతా 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆల్అౌట్ అయింది. సన్ రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉన్కద్దత్ 3 వికెట్లతో కోలకతా పతనాన్ని శాసించాడు. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగా చెరో మరో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బంగారు ధరలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత్వం నెలకొంది. ఈ అనిశ్చితి కారణంగా చమురు బంగారం ధరలపై గణనీయ ప్రభావం పడుతుంది. యుద్ధం ప్రారంభం అవడానికి ముందు 1.9 లక్షల రూపాయల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు 1.48 లక్షల రూపాయలకు పడిపోయింది. బంగారం ధరలు ప్రతిరోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల కూడా బంగారం ధరలు ప్రభావం అవుతున్నాయని గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారం ధర 1,48,970 దగ్గర, 22 క్యారెట్స్ బంగారం ధర 1,36,550 దగ్గర, 18 క్యారెట్స్ బంగారం ధర 1,11,730 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు శుక్రవారం ఉదయం 24, 22, 18 క్యారెట్స్ గోల్డ్పై 10 రూపాయల చొప్పున తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారం ధర 1,48,960, 22 క్యారెట్స్ బంగారం ధర 1,36,540, 18 క్యారెట్స్ బంగారం ధర 1,11,720గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమెరికా ట్రేడ్ వార్, స్టీల్, ఫార్మా దిగుమతులపై భారీ సుంకాలు. సరికొత్త రికార్డును సృష్టించిన భారత రక్షణ ఎగుమతులు 62% వృద్ధి చేసిందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సీఎం మమతను ఓడించండి, సువేందు నామినేషన్ ర్యాలీలో అమిత్ షా పిలుపు. ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా? ఆప్ను ప్రశ్నించిన ఎంపీ రాఘవ్ సత్తా. ఫ్యూచర్ సిటీ పర్యటనలో సీఎం రేవంత్, ఎఫ్సిడిఏ స్కిల్స్ వర్సిటీ భవన నిర్మాణ పనుల పరిశీలన. జనసేన ఎమ్మెల్యే బాధితురాలపై దాడి, నడి రోడ్డుపై లాఠీతో దాడి చేసిన జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర. ఇసుక తవ్వకాల ఆదాయంపై వాసత్వాలు బయటపెట్టాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మన్ని కృషాంక్. తనపై కేసు నమోదు చేసిన పోలీసులపై మరోసారి ఫైర్ అయిన పేర్ని నాని, తప్పుడు నాయకులు ఉన్నట్లే తప్పుడు అధికారులు కూడా ఉంటారని మండిపాటు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ, సీఎంపై జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు.
పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యేల హల్చల్ దారుణం. ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కోపిరెడ్డి డిమాండ్. కోలకతాపై సన్ రైజర్స్ ఘన విజయం. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హైదరాబాద్. పసిడి ప్రియులకు శుభవార్త, మళ్లీ తగ్గిన బంగారం ధరలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.